నిర్గమాకాండం 3వ అధ్యాయము 6 నుంచి మనం చదువుకున్న వాక్య భాగం అంతా మనం పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడున్న జరిగిన మనం చదువుకున్న వాక్య భాగంలో సంగతి ఏంటంటే, మోషే మనం 5వ వచనంలో ఏం కనపడదంటే, మోషే ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. దేవుడు ఏమన్నాడు? ఆ యొక్క పొదలో, ఆ యొక్క మండే అగ్నిలో మాట్లాడుతూ, మోషే ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు ఇప్పేసే అని చెప్పాడు. కాబట్టి చెప్పులు ఇప్పేసాడు మోషే. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు అంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని పరిచయం చేసుకున్నాడు దేవుడు అంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని పరిచయం చేసుకున్నాడు మోషేతో. పరిచయం చేసుకుని మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇలా ఉన్నప్పుడు మోషే చూడలేకపోతున్నాడు ఎవరిని? దేవుని యొక్క మహిమను, ఆ వెలుగుని చూడలేకపోయి ముఖాన్ని దాచుకుంటున్నాడు అనమాట. తర్వాత మోషేతో ఏమంటున్నాడంటే, మరి నువ్వు నిశ్చయముగా నువ్వు వెళ్ళాలి, వెళ్ళి ఆ ప్రజలందరినీ బయటికి తీసుకురావాలి అంటే, అప్పుడు మోషే అంటాడు, అయ్యా నేను ఎంతటోడిని, నేను వెళితే వాళ్ళు వింటారా? నేను వెళితే చెప్తే వింటారా అంటే, నువ్వేం పర్వాలని నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తాడు. ఎందుకంటే మళ్ళా నేను వాళ్ళకి వాగ్దానం ఉంది. ఏంటి? వాళ్ళందరిని ఎక్కడ తీసుకుని రావాలి? ఆ కనాను దేశానికి నడిపించాలి. ఐగుప్తు దేశంలో నుంచి ఎక్కడ నడిపించాలని? కానాను దేశంలోకి నడిపించాలి. మరి ఐగుప్తు దేశంలో వారు ఎంతకాలం బానిసలుగా ఉన్నారని చూసుకున్నామంటే 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని దేవుడు అబ్రహాంకు ముందుగానే చెప్పాడు. దేవుడు అబ్రహాంకి ఆదికాండం 15వ అధ్యాయంలోనే, నీ 4వ తరం వాళ్ళు ఇక్కడికి వస్తారు, 400 సంవత్సరాలు మరి శ్రమల పాలు అవుతారు వాళ్ళు, తమది కాని దేశంలో మరి వాళ్ళు శ్రమల పాలు అవుతారు. మీరు ఆలోచించి, ఆ ఐగుప్తు దేశంలో శ్రమల పాలు అవుతారని దేవుడు ముందుగానే అబ్రహాంకు వాగ్దానం చేస్తాడు, చెప్పాడు అనమాట. అట్లాగే ఆ ప్రకారంగానే మరి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు 4వ తరం వారి దాకా ఆ శ్రమలు అనుభవిస్తానే ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కాలం సంపూర్ణం అయిపోయింది, ఆయనంట దిగి వచ్చానని చెప్తున్నాడు. అప్పటికే అక్కడ ఎన్ని జాతి ప్రజలు ఉన్నారని అక్కడ చూస్తే అక్కడ ఏమని రాయబడింది అంటే, చూడండి, ఆ కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశం అని. అంటే 6 జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు కనబడుతుంది. మరి అలాంటి ఆ దేశాన్ని దేవుడు ఎవరికి ఇస్తానని చెప్పాడంటే, ఇదిగో అబ్రహాం యొక్క సంతానానికి ఇస్తానన్నాడు. ఇచ్చింది అబ్రహాంకు వాగ్దానం, కానీ 4వ తరం వాళ్ళు అక్కడికి వస్తారని దేవుడు మాట్లాడాడు అనమాట. అయితే ఇప్పుడు మోషే మరి అక్కడికి వెళ్ళాలి. దేవుడు చెప్పినట్లుగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళాలంటే ధైర్యం కావాలిగా. ఎందుకంటే మోషే ఆల్రెడీ అక్కడ ఏం చేశాడు? ఒక వ్యక్తిని చంపేసి వచ్చాడు. చంపేబట్టి పారిపోయాడు అనమాట. ఆ ఐగుప్తు దేశంలోంచి పారిపోయి ఆ మిద్యాను దేశానికి వస్తే ఆ యొక్క ఇతర కుమార్తెకు వాళ్లకు సహాయం చేస్తాడు. ఆ బావి దగ్గర వాళ్లకు నీళ్లను సహాయం చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏంటమ్మా రోజు లేట్ అయ్యి ఈరోజు తొందరగా వచ్చారంటే, అయ్యా ఇది ఒక ఐగుప్తీయుడు మాకు మరి సహాయం చేశాడు, వీళ్ళు మాకు తోడిచ్చాడంటే, మరి అతన్ని ఎందుకు మీరు వదిలేశారు? మరి తీసుకురండి, మనం గణపరచాలి, గౌరవించాలి కదా అన్నప్పుడు తీసుకుని వస్తారు. అప్పుడు రాత్రంతా ఉన్నప్పుడు మాట్లాడతాడు అనమాట మోషే వాళ్ళకి, తన సంగతులన్నీ చెప్తాడు, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడని. అప్పుడు ఈ యొక్క ఇతరులు ఏమంటాడంటే, నాకు మరి నా కుమార్తెను పెళ్లి చేసుకుంటావు అని అన్నప్పుడు మోషే ఒప్పుకొని తన పెద్ద కుమార్తె సిపోరాను పెళ్లి చేసుకున్నాడు. ఒక కొడుకు పుట్టాడు, గెర్షోం. ఇలాగా అప్పుడు ఏంటి ఉద్యోగం ఏంటంటే, అది ఆ గొర్రెలను ఇచ్చాడు అనమాట. 40 సంవత్సరాలు మామ యొక్క గొర్రెలను కాస్తూ 40 సంవత్సరాలు. మరి ఏ వయసులో పెళ్ళింది అంటే 40 సంవత్సరాల వయసులో పెళ్ళైంది మోషేకి. 40 సంవత్సరాల వయసులో పెళ్ళైంది. ఇప్పుడు 40 సంవత్సరాలు, ఇంకొక 40 సంవత్సరాలు అదే మిద్యాను అరణ్యంలో ఏం చేస్తున్నాడంటే గొర్రెలను కాస్తూ ఉన్నాడు అనమాట. అప్పటికే పిల్లోడు పెద్దోడు అయ్యాడు. ఇది జరిగింది. మరి ఆ సమయంలో 80 సంవత్సరాల వయసులో దేవుడు దర్శించాడు మోషేని. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తాను ఎవరినైతే ఎన్నిక చేసుకున్నాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? సిద్ధం చేస్తాడు. ఇప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు అంటే, ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు?
దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఇప్పుడు మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా, మోషే మీద ఒక పని ఉంది. మోషేకి దేవుడు ఒక పనిని నిర్ణయించాడు. దేవుడు మోషేకి ఒక పని నిర్ణయించి, ఏంటి ఆ పని అంటే బానిసత్వంలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేయాలి? బయటికి తీసుకురావాలి. ఈ రోజు చాలా మంది, మనకు కూడా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, మనం ఊరికి ఎన్నుకోవాలా, ఊరికి మనం పిలవలా, ఊరికి మనల్ని ఏర్పాటు చేసుకోవాలా, ఎందుకని మనల్ని ఊరికి రక్షించుకోవాలా. దేవుడు కూడా నీకు ఒక పని పెట్టాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదో వచ్చేసి సరదాగా వచ్చి కాసేపు మందిరంలో కూర్చొని ఎన్నుకోవడానికి కోసమే నేను పిలవలేదు ఆయన. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, తండ్రి ఆకర్షించుకుందే ఏ ఒక్కరు ఆయన దగ్గరికి రారంట. నిన్ను ఆకర్షించుకున్నాడంటే నీ మీద ఒక పని ఉంది ఆయనకి. నీకు ఒక పని ఉంది. ఏదో ఈ లోకంలో మనం బ్రతకడం కోసం అనేక పనులు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం, సొంత వృత్తులు చేసుకుంటాం, తింటాం, త్రాగుతాం, ధరించుకుంటాం, కట్టుకుంటాం, అన్ని బాగానే ఉంటాయి. కానీ దేవుడికి కూడా ఒక పని ఉందని ఈ విషయంలో. అందుకే దేవుడు నేను పిలిచాడు, అందుకే దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే నీవు ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నీ మీద ఒక పని పెట్టాడు. ఎందుకంటే ఎంతో మంది బానిసలుగా ఉన్న వాళ్ళు ఉన్నారంట. ఏంటి ఆ బానిస? ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఆధీనంలో శ్రమల పాలు ఎలాగ అవుతున్నారో, వేదనలో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, కన్నీళ్లతో ఉన్నారో, అలాగే చాలా మంది ఈ లోకంలో రకరకాల శ్రమల్లో ఉన్నారు. పాపము చేత, శాపము చేత మరి కొట్టుమిట్లు ఆడుతున్నారు చాలా మంది ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, పాపంలో కొనసాగే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వాళ్ళ జీవితాలన్నీ చీకటి జీవితాలు. పాపంలో కొనసాగే వాళ్ళ జీవితాలు చీకటి జీవితాలు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంట? మరణ ఛాయల్లో ఉంటారంట. అందుకనే యేసు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివినప్పుడు యేసు ప్రభువారు జెబూలూను, నఫ్తాలి ఆ ప్రాంతాలన్నీ సంచరిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు ఎక్కడున్నారంటే చీకట్లోను మరణ ఛాయల్లో ఉన్నారని కనపడతారు. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ప్రాంతాలకు వెళ్తాడో వాళ్ళందరి మీదకి వెలుగు ఉదయించింది. వాళ్ళు ఆ చీకట్లో నుంచి, మరణ ఛాయల నుంచి బయటకు వచ్చారని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు చాలా మంది అట్లాగే బ్రతుకు మీద ఆశ లేక చనిపోవాలి అన్న ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్న శోధన సమస్యలు బట్టి చనిపోవాలన్న ఆలోచన కలిగి ఉంది. ఒక రోజు ఒక తండ్రి ఒక కొడుకులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే మరి ప్రతిరోజు వాళ్ళు కరపత్రాలు పంచుతున్నారు. కరపత్రాలు పంచుతుంటే ఇలా జరుగుతుండగా ఒక రోజు భారీ వర్షం వచ్చింది. భారీ వర్షం వచ్చినప్పుడు తండ్రి అన్నాడు, అయ్యా ఈరోజు ఆగిపోదాం, ఈరోజు ఆగిపోదాం అంటే కుమారుడు అన్నాడు, నాన్న ప్రతిరోజు మనం వెళ్తున్నాం, ఈ రోజు ఎవరికి అవసరమైందో దేవుని మాటలు. ఈ రోజు ఎవరు ఒకవేళ చనిపోయే స్థితిలో ఉన్నారేమో, మరణ ఛాయల్లో ఉన్నారేమో, నాన్న నువ్వు రాకపోయి నేనన్నా వెళ్తాను నాన్న అని ఆ కరపత్రాలు ఆ వర్షంలో గొడుగు పట్టుకొని ఈ కుమారుడు వెళ్తున్నాడు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తట్టి, ఇదిగో ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, అయ్యా ప్రభువుని నమ్మండి, ఆయన గొప్ప దేవుడు, ఇదిగోండి ఈ కరపత్రాన్ని చదవండి అని చెప్పేసి ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఇంటికి వెళ్ళి ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు అంటే ఆ యొక్క తలుపు తడుతున్నాడు కానీ తలుపు తెరవబడట్లా. అయినా సరే ఆ పిల్లోడు మాత్రం తలుపు తడుచునే ఉన్నాడు. తలుపు ఏం చేస్తున్నాడంట? తడుతూనే ఉన్నాడు కానీ తెరవట్లా. ఇంకా తడుతున్నాడు, తెరవట్లా. ఇంకా తడుతున్నాడు, తెరవట్లా. కాబట్టి చివరికి మరి ఎప్పుడుకో చాలా సేపటికి తలుపు తెరిస్తే ఒక ముసలావిడి పెద్దవాడు చాలా కోపంతో వచ్చేసేసి తలుపు గట్టిగా ఇలా తీర్చింది. ఎవరు నువ్వు అని గట్టిగా కలిసింది. అట్లా పిల్లాడు మెల్లని స్వరంతో పిల్లాడు, అమ్మా ఇదిగో ఈ యొక్క పేపర్ లో ఉన్న దేవుని మాటలు ఉన్నాయి, నీకు మేలు చేస్తాయమ్మా, దీన్ని నువ్వు చదువుకో. యేసు ప్రభు మాటలు అవి, నిన్ను ఆయన దర్శిస్తాడు, నీకు మేలు చేస్తాడంటే తలుపులు వేసుకుంది. నాకు మేలు చేసే మాటలే ఉంటాయి దీంట్లో.
నాకు మేలు చేసే మాటలు ఏముంటాయని అనుకుని ఆ కరపత్రం చదవడం ప్రారంభించింది. చదువుతుండగానే ఏడుస్తుంది అనమాట. ఆ కరపత్రంలో ఉన్న మాటలను చూసి ఏడుస్తూ ఏం చేస్తున్నది, అక్కడ ఉన్న అడ్రస్ చూసుకొని ఆమె అడ్రస్ ప్రకారం వెళ్ళింది. అది ఒక మందిరం యొక్క అడ్రస్. ఏ పిల్లోడైతే వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ పిల్లోడి యొక్క వాళ్ళ యొక్క మందిరం అడ్రస్ వెళ్ళింది. అక్కడ కూర్చుంది, వాక్యం ఉంది. తర్వాత పాస్టర్ గారితో మాట్లాడింది. ఆయన ఆమెకు ప్రార్థన చేశాడు. అక్కడ కూర్చున్న తర్వాత ఆమెకి ఏదో గుండెలో ఉన్న భారం అంతా పోయినట్టు అనిపించింది. ఇంకా ప్రతి వారం వస్తుంది. ఒకరోజు ఆమె బాప్తిసం తీసుకొని ఆమె సాక్ష్యానికి నిలబడి చెప్తుంది, ఈ రోజు మీ అందరి ముందు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? ఒకరోజు నా చేతికి దేవుని వాక్యం వచ్చింది. కాబట్టి ఎలా వచ్చింది అంటే, నేను ఆ సమయంలో నేనేం చేయబోతున్నానంటే ఊరేసుకుంటున్నాను. నేను ఊరేసుకునే సమయం వచ్చింది. ఎందుకంటే నాకు అందరూ ఉన్నారు, కానీ నేను ఒంటరిగా జీవిస్తున్నాను. అందరు నన్ను వెలివేస్తారు. నా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు నా చుట్టూ ఉన్నారు. నా దగ్గర డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమి లేను నేను. కానీ అందరూ నన్ను ప్రేమించే వాళ్ళే నన్ను ద్వేషించారు. నన్ను అసలు ఎవరు చూడట్లా, నన్ను పట్టించుకోట్లా. సరైన ఆహారం లేక, సరైన పరిస్థితి లేక చాలా బాధపడుతున్నాను. అలాంటి సమయంలో నేను బ్రతకడం ఎందుకు? నా పిల్లలే నాకు దూరం అయిపోయారు, నా బంధువులే నాకు దూరం అయిపోయారు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టేస్తారు. అందుకే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇదిగో పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి మరి మా ఇంటి తలుపు తట్టాడు. చాలా సేపటికి తెరవల, ఎందుకంటే మెడలో చుట్టేసుకున్నా ఇంకా చనిపోదాం అనుకోవడానికి. కానీ ఎందుకు అంతసేపు కొడుతుంటే ఏంటా చూద్దామని తీస్తే ఈలోపు మాస్టర్ గారు అబ్బాయి కనపడి కరపత్రాన్ని ఇచ్చామా, దీనిలో దేవుని మాటలు ఉన్నాయి, నీకు మేలు చేసే మాటలు నేను చెప్పగానే ఏంటని చదువుతున్నాను. అక్కడున్న మాటలు, భారము ఇచ్చిన సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేస్తున్న మాటలు మాట్లాడుతూ చాలా విషయాలు అక్కడ వస్తాను. నేను నేర్చాను, నా జీవితం అక్కడ కనపడుతుంది ఆ యొక్క కరపత్రంలో. వెంటనే నేను ఇంక అనుకున్నా, చూద్దాం ఒకసారి వెళదాం అక్కడికి అని. అలా వచ్చాను. అప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ధైర్యపరిచాడు. అన్నాడు ఆయన, నేను విడువను, ఎడబాయను, తల్లైన మనుషులు గాని తండ్రిని నేను విడిచిపెట్టినాను. నిజంగా ఎప్పుడైతే నేను దేవుడి సన్నిధికి వచ్చానో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు ఆదరణ ఇచ్చాడు, నాకు నెమ్మదినిచ్చాడు. లేకపోతే నేను చనిపోదును అంటున్నాను. కాబట్టి ఈరోజు మనకు ఒక పని ఉంది, ఆ పని నువ్వు చేయాలి. దేవుడు మోషేకి ఒక పని పెట్టాడు. ఏం తెలుసా? చాలా మంది పాపంలో ఉన్నవాళ్ళు, ఆధారం లేని వాళ్ళు, సహాయం అందలేని వాళ్ళు, అంటే దేవుని ఆదరణ లేని వాళ్ళు చాలా మంది ఎలా ఉంటారంటే మరణశాలలో చీకట్లో జీవిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి కదా. అలాంటి వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించడానికి దేవుడు పిలిచాడు. అందుకే మోషేని అందుకే పిలిచాడు. అయితే మోషే మరి ఎక్కడున్నాడు? వెళ్ళడానికి దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అక్కడ దేవుని సన్నిధిలో. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటేనే నీవు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడానికి నీవు ఎలా ఉంటావు? సిద్ధపాటు కలిగి ఉండగలుగుతావు. నువ్వు దేవుని సన్నిధిలో లేకపోతే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండలేవు. నువ్వు ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఎలాగా? ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడానికి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోధా రాసిన పత్రికను చదివితే అక్కడ ఒక చక్కని మాట మనకి కనపడుతుంది. అక్కడ యోధా రాసిన పత్రిక ఒక అధ్యాయమే అది. యోధా రాసిన పత్రికలో ఒక చక్కని మాట మనకి కనపడుతుంది. కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు లాగాలంట. యోధా రాసిన పత్రిక చూద్దాం. 1వ అధ్యాయం 22వ వచనం. సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అంటే కొందరినైనా నువ్వేం చేయగలగాలి? కొందరికైనా నువ్వు దేవుని గురించి చెప్పగలగాలి. కొందరికైనా సరే నువ్వేం చేయాలి? దేవుని గురించి చెప్పి వారిని ఏం చేయాలంటే అగ్నిలో నుండి లాగినట్లుగా బయటికి తీసుకురాగలగాలి. ఇది నీ బాధ్యత. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ చెప్పండి అన్నాడు. అందరిని శిష్యులుగా చేయండి అన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నారు, మీరు
నీకు ఒక బాధ్యత ఉంది. నువ్వు ఒక్కరికైనా ప్రభు గురించి చెప్పాలి, ఒక్కరినైనా ప్రభు దగ్గర నడిపించగలగాలి. నడిపించాలంటే మరి నువ్వేం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. మరి ఇక్కడ మరి మోషే ఏం చేస్తున్నాడంటే, మోషేని దేవుడు పిలిచాడు కదా, పిలిచిన తర్వాత దేవుడు ఎప్పుడైతే పిలిచాడో మోషే దేవుని స్థానంలో ఉన్నాడు. దేవుడు మోషేకి నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే మోషే దేవుని స్థానంలో ఉన్నాడో, దేవుని స్థానంలో గడుపుతున్నాడో, ఆ పొద దగ్గర ఆ యొక్క దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. దేవుడు మోషేకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు, కొన్ని పాఠాలు నేర్పిస్తూ మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటేనే నేర్చుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో లేకపోతే మనం ఏమి నేర్చుకోలేము. మనం నేర్చుకోలేకపోతే నువ్వు ఆయన శిష్యురాలుగా ఎలా మార్చబడతావు? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన శిష్యులుగా అవ్వాలి. మనం ఆయన శిష్యులుగా ఎప్పుడవుతాం అంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నేర్చుకుంటావో అప్పుడే ఆయన శిష్యులుగా మనం మార్చబడతాం. ఇది గమనించాల్సిన విషయం. కాబట్టి ఆయన శిష్యులుగా నువ్వు మార్చబడాలంటే ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. ఆయన సన్నిధిలో గడిపితే నువ్వు ఆయన శిష్యురాలుగా, ఆయన శిష్యులుగా ఉంటావు. అప్పుడు నువ్వు అనేకులు శిష్యులుగా చేస్తావు. అందుకే మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంటే, యేసుప్రభువు వారు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, 28వ అధ్యాయాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చివరి వచనాల్లో చదివినప్పుడు అక్కడ కనపడుతుంది. 17వ వచనాన్ని చూస్తే, వారు ఆయన చూచి ఆయన మురొక్కిరి గాని కొందరు సందేహపడరు. అయితే యేసు వారి ఎదుగు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, ఏంటంటే సమస్త జనులను ఎలా చేయాలంట? శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మిచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైక ఉన్న వలనని వారికి బోధించుడి అని. అంటే శిష్యులు అనేది శిష్యరకం అనేది జరగాలంటే అది ఎలా జరుగుతుందంటే, ఒకరి నుండి ఇంకొకరికి దేవుని యొక్క పాఠాలు, దేవుని యొక్క వాక్యం ఒకరి నుంచి ఒకరికి, దేవుని కార్యాలు ఒకరి నుంచి ఒకరికి పంచాలి. మనం అలా పంచితే మీరు ఎలాగైతే శిష్యురాలు అయ్యావో వాళ్ళు కూడా అలాగే శిష్యులుగా మార్చిపెడతారు. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుడు మనకు ఒక కమాండ్ ఇచ్చాడు, దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే నీవు ఏం చేయాలి తెలుసా? ఒక్కరినైనా తయారు చేయాలి. నువ్వు తయారు చేయాలంటే ముందు నువ్వు తయారవ్వాలిగా. దేవుని సన్నిధిలో నువ్వు తయారైతేనే కదా ఎవరినైనా తయారు చేయగలుగుతావు. నువ్వు తయారవ్వకపోతే ఎవరు తయారు చేస్తావు? మీరు ఆలోచన చేయాలి. నువ్వు నేర్చుకుంటే ఎవరికైనా నేర్పించగలుగుతావు, నువ్వు నేర్చుకోలేకపోతే ఏం నేర్చుకుంటావు? అందుకే మోషే నేర్చుకోవడానికి ఎక్కడికి పిలువబడ్డాడంటే, అదిగో ఆ యొక్క చూడండి, ఆ సీనాయి పర్వతం దగ్గరికి పిలువబడ్డాడు. హోరేపు కొండని సీనాయి పర్వతం అన్నారు. ఆ హోరేపు పర్వతం దగ్గర పిలువబడ్డాడు. ఆ పొద దగ్గర దేవుడితో సహవాసం చేస్తుంటే, మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతున్న నెంబర్ 1 దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడు చూడండి. 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 విషయాలు, మొదటి విషయం ఏంటంటే, మోషేతో దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను పరిచయం చేసుకున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకని ఆ మాటలు వాడాడు ఆయన డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, నేనే దేవుడును అని చెప్పొచ్చు కదా, లేకపోతే నేనే యెహోవా అని చెప్పొచ్చుగా. అలా చెప్పకుండా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకు దేవుడు అని చెప్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే మాట యేసు ప్రభువారు కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త లేకపోతే మార్క్స్ సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. మార్క్స్ సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఏంటమ్మా? చదవండి. వారు లేచెదరని మృతులను కూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గూర్చిన మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను,
యాకోబు దేవుడను. అంటే ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన ఎవరికి దేవుడు అంట? సజీవులకు దేవుడు. మరి అబ్రహాము మోషే కాలంలో చనిపోయి ఉన్నాడుగా. అబ్రహాము మోషే కాలానికి వచ్చేప్పటికి, మోషే కాలం ఏ కాలం? అబ్రహాము నుంచి 4వ తరం, 400 సంవత్సరాలు అయిపోయింది. మరి అప్పటికే అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను మృతులకు దేవుణ్ణి కాదు, నేను ఎవరికి దేవుణ్ణి అంట? సజీవులకు దేవుణ్ణి అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి అంటే, క్రీస్తునందు మృతులు ధన్యులని ఎందుకు రాయబడిందంటే, మనం అంట చనిపోయేవారు కాదు, మనం నిద్రించేవారు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మోషే ఏం చెప్తున్నాడు? పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. పునరుద్ధానుడు, నేను పునరుద్ధానుడను, పునరుద్ధానము నేనే, జీవము నేనే అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అంటే అబ్రహాము చనిపోలేదు, ఇస్సాకు చనిపోలేదు, యాకోబు చనిపోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు దేవుని సన్నిధిలో ఒకరోజు వాళ్ళు శరీరాలు ఎన్ని పోయి ఉండొచ్చు, కానీ ఒకరోజు ఏమవుతారు? వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఈ అబ్రహాము ఉన్నాడో, ఎవరైతే ఇస్సాకు యాకోబులు ఉన్నారో, వాళ్ళందరూ ఒకరోజు ఏమవుతారంటే పునరుద్ధానమందు, క్రీస్తు పునరుద్ధానమందు ప్రభు గారు 2వ రాకడ అనేది ఒక రాబోతుంది. ఆ 2వ రాకడలో ఈ అబ్రహాములో ఇస్తాడు, ఈ ఇస్సాకులు ఇస్తాడు, యాకోబులు ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్తున్నాడు. అంటే ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు అని అర్థం. అంటే అర్థం ఏంటి? మోషేకి కూడా ఏం తెలియజేస్తున్నాడు? వాళ్ళకి ఎలాగైతే అబ్రహాముకి ఇస్సాకు ఎలాగైతే నేను సజీవుడినో, వాళ్ళు కూడా సజీవులే, వాళ్ళను కూడా నేను జీవాన్ని ఇస్తా, వాళ్ళకి నేను ఏం చేస్తాను? ఒకరోజు వాళ్ళు కూడా మృతులలో నుండి లేపబడతారు. అలాగే ఇదిగో ఇప్పుడున్న ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళకు కూడా ఏముంటుందంట? మృతుల పునరుద్ధానం ఉంటుంది. ఈరోజు అదే మృతుల పునరుద్ధానం మనకే ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. మరి ఈ మృతుల పునరుద్ధానం గురించి మనకు తెలియాలిగా. మనకు తెలియాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. నీకు మృతుల పునరుద్ధానం గురించి తెలుసుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ రాసిన మొదటి పత్రికలో ఏం మాట్లాడతాడంటే, నిరీక్షణ లేని ఇతర వాళ్ళు కాక అంటాడు. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే ఇది ఏమని రాయబడింది అక్కడ? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకున్నట మాకిష్టము లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే చాలా మందికి ఏం తెలియదు? మృతుల పునరుద్ధానము తెలియదు. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, మృతులు చచ్చిపోయిన వాళ్ళు లేగరు, ఇంకా చనిపోయిన వాళ్ళు లేక వాళ్ళకి లేచే యోగ్యత లేదు, వాళ్ళకి మళ్ళా వాళ్ళు నూతన శరీరాలు ధరించుకోరాళ్ళు. కొంతమంది ఏం మాట్లాడతారంటే వేరే వేరే టాపిక్స్ మాట్లాడతారు. అంటే వాళ్ళు ఏమంటారు? ఇంకొక జన్మలో ఇంకొక జీవిగా జీవిస్తారనే వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కొన్ని సిద్ధాంతాలు ఇప్పుడు చనిపోతే, ఇప్పుడు మంచి పుణ్యకార్యాలు చేసి నువ్వు చనిపోతే ఇదిగో తర్వాత జన్మలో ఇంకొక జీవిగా నువ్వు బ్రతకొచ్చు అన్నట్టు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుంది అనేది అర్థం చేసుకోండి. బైబిల్ మాత్రం నిన్నే లేపుతాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకే మరలా జీవం ఇస్తాడు, నీకే మరలా శరీరం ఇస్తాడు. దానిని ఏమన్నాడంటే మహిమా శరీరం అన్నాడు. ఇది ఎలాగా అంటే, యేసుక్రీస్తు వారు మరణించారు సిలువలో, సమాధి చేయబడ్డారు సిలువలో, చనిపోయారు సిలువలో, సమాధి చేయబడ్డారు. ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన 3వ రోజు ఏమయ్యాడు? ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో, ఏ శరీరంతో తిరిగి లేచాడు అంటే మహిమా శరీరంతో తిరిగి లేచాడు. కాబట్టి అలాగే మనం కూడా ఏమవుతామంట? మృతులైనా సరే, సమాధి చేయబడినా సరే, మట్టిలో గెలిపోయినా సరే మరలా ఏమవుతాం? మరలా మనం తిరిగి లేపబడతాం. గమనించాల్సిన విషయం, ఇప్పుడు మనం బూడిదైపోవచ్చు. ఎంతమంది దేవుని పేరులో హతసాక్షులు కాల్చేశారు, బూడిద చేసేసారు. కాలిపోయినా ఎక్కడికి వెళ్ళింది? అది
ఆ బూడిద ఎక్కడికి వెళ్ళి మట్టిలో కలిసిపోయింది కదా, అవునా? మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమంటే గోధుమ గింజ ఏమవ్వాలంట? చావాలి అంట. గోధుమ గింజ ఏమవ్వాలి? ఒక మొక్క రావాలంటే విత్తనం ఏమైనా భూమిలోకి వెళ్ళి చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత మరలా అదే గోధుమ చచ్చిపోయిన దాంట్లోంచి మళ్ళీ ఏమొస్తుంది? నూతన శరీరం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదైతే చచ్చిపోయిందో భూమిలోకి వెళ్ళి దానిలోంచి మళ్ళీ ఏమొస్తుంది? ఏం పుట్టిస్తాడైనా? నూతన శరీరాన్ని పుట్టిస్తాడు. అలాగే మనం కూడా అంతే. మనం కూడా ఒకవేళ కాల్చబడకపోవచ్చు, లేదా పోడ్చబడతాం, లేకపోతే ఎలాగైనా సరే భూమిలోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మరలా మనం ఏమవుతాం అంటే నూతన శరీరంగా దేవుడు మనల్ని ఏం పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మొక్క ఎట్లాగైతే దాని గింజ ఎట్లాగైతే దాని విత్తనం ఎట్లాగైతే భూమిలోకి వెళ్ళి చచ్చిపోయి నూతన శరీరాన్ని ధరించుకుంటుందో, క్రీస్తు రక్తం చేత కడగబడి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీవు నూతన జన్మగా జన్మించి యేసుప్రభు దగ్గరికి ఒక ముసలాయన వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి ఒక ముసలాయన వచ్చాడు. ఆయన పేరు నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ ముసలాయన వచ్చిన తర్వాత ఆ ముసలాయనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, యేసుప్రభు వారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడయ్యా అంటే ఈ ముసలాయనకి అర్థం కాల. ఎందుకని? మృతుల పునరుద్ధానం గురించి అందరికి అర్థం కాదు, మారు మనసు గురించి అందరికి అర్థం కాదు. అందరూ ఏమనుకుంటారు? మేము కూడా పరిశుద్ధులమే, మాకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటారు. కానీ తెలియని సంగతులు చాలా ఉంటాయి. అందుకే ఇతను ఎంత ముసలాయనండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు ఇక్కడ పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా చిన్న బలహీన కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, మామూలుగా కుర్రోళ్ళు ఏం చేస్తారు? గబగబా హాస్పిటల్ కోసం పరుగులు చేస్తారు. అదే ఒకవేళ పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ కడుపు నొప్పికి తగ్గడానికి ఏం చేస్తారు? చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదా, వైద్యం, నాటు వైద్యాలు చేస్తారు. ఎందుకని? వాళ్ళు అనుభవం కలిగిన వాడు కాబట్టి దీనికి ఏం చేస్తే ఎందుకని అప్పటికప్పుడు దాన్ని ఏమంటారు అంటే అప్పటికప్పుడే రిలీఫ్ కోసం వాళ్ళు చిట్కా అనేది ఒకటి తయారు చేసుకుంటారు. వెంటనే అమ్మా దీనికి పంచదార ఉప్పు కలిపేసి సాల్ట్ పంచదార కలిపి నీళ్లు తగ్గిపోయింది అంటారు. మీరు ఆలోచన చేయండి. అంటే ఇది ఏంటిది? ఇది ఎలా తెలిసి వాళ్ళకి అనుభవం ఉంది దాంట్లో. కానీ అదే కొర వయసు ఉన్న వాళ్ళకి అనుకో అనుమానం ఉండదు, తగ్గుద్దో తగ్గదు. కానీ వాళ్ళకి తెలుసు అది, వాళ్ళు ఆల్రెడీ దానిలో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ముసలాయన ఆయన చాలా సీనియర్. కానీ ఏమన్నాడంటే, నేను ముసలోండి కదా, మళ్ళీ చనిపోయి నా తల్లి గర్భం నుంచి ఎలా పుడతానని యేసుప్రభుకి అడుగుతుంటే యేసుప్రభు అంటున్నాడు, నువ్వు యూదులకు బోధకుడు, నీకు తెలియదా ఈ సంగతి అని మాట్లాడి ఏమన్నాడంటే, ఇంకేం మాట్లాడి చూడండి, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను ఏంటంట, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడంట. అంటే ఏంటి? నీటి మూలముగా ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటి? పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. ఏదైతే పాపం ఉందో, ఏదైతే నీ జీవితంలో పాపం ఉందో దాన్ని విడిచిపెట్టడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఒకరోజు ఒక పెద్ద సభ జరుగుతుంది. ఆ సభ దగ్గర సభ అయిపోయింది. సభ అయితే ఒక వ్యక్తి వచ్చాడు ఆ పాస్టర్ గారి దగ్గర. ఆ పాస్టర్ గారి దగ్గర వచ్చి, అయ్యా ఈ రాత్రి మీరు మా ఇంటికి రావాలని అడిగారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు ఆ వ్యక్తి ఎలాంటోడు. చాలా భయంకరమైన కరుడు కట్టిన దొంగ, నరహంతకుడు, వ్యభిచారి, భయంకరమైన తాగుబోతు అనమాట. అందరూ అంటున్నారు, ఎలా బాకండి, మంచిది కాదు, మీరు ఎలా బాకండి అంటున్నారు. సరే మాస్టర్ గారు ఏం చేశారంటే తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభా మరి అతను రమ్మంటున్నాడు, మరి వెళ్ళమంటావా అంటే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు అంటే సరే అని చెప్పేసి ఇదిగో ఈ యొక్క వ్యక్తి పాస్టర్ గారు ఆ వ్యక్తితో పాటు వెళ్ళిన తర్వాత ఎక్కడికో చాలా దూరం తీసుకెళ్లాడు. అండర్ గ్రౌండ్ ఉంది అక్కడికి. ఆ అండర్ గ్రౌండ్ లో తీసుకెళ్లాడు. ఆ అండర్ గ్రౌండ్ లో చాలా గదులు ఉన్నాయి. తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత అదిగో ఒక్కొక్క గదిని ఓపెన్ చేస్తాడు. ఒక గది తీసాడు. ఆ గదిలో ఏంటో చనిపోయిన ఆ శవాల యొక్క తలకాయలు ఉన్నాయన్నమాట. చూపిస్తున్నాడు, మాస్టర్ గారండి నేను చాలా మందిని చంపేశా, ఇదిగో వాళ్ళ తలకాయల సాక్ష్యం. నన్ను క్షమిస్తాడే యేసుప్రభు గారు? నేను క్షమిస్తానే.
మళ్ళీ కొంచెం ముందుకు తీసుకెళ్తే అదిగో అక్కడ చాలా మంది ఆడపిల్లలను బంధించి ఉంచాడు అన్నమాట. తన సుఖం కోసం చాలా మంది ఆడపిల్లలను బంధించి ఉంచాడు. ఇదిగో ప్రతిరోజు నేను వ్యభిచారం చేస్తా వెళ్తావు, మరి నన్ను క్షమిస్తాడా? తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాడు. ఆ గదిలో చాలా మందు బాటిల్స్ ఉన్నాయి, చాలాగా. తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను క్షమిస్తాడు. ఒక గదిలో చాలా డబ్బు ఉంది, దోచుకున్న డబ్బు, నన్ను క్షమిస్తాడు. ఇంకో గదిలో చాలా మంది తన స్నేహితులు విచ్చలవిడితనంగా ఉన్నాడు. ఇదిగో ఇలాంటి వాళ్ళతో నేను స్నేహం చేస్తున్నాను, నన్ను క్షమిస్తాడయ్యా. ఏంటి, యేసుక్రీస్తు అంత గొప్పడా? అవునండి, యేసుక్రీస్తు ప్రేమ కలిగినాడు. నీకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎంత భయంకరమైన వ్యక్తి అవ్వచ్చు, నువ్వు వ్యభిచారం అవ్వచ్చు, నువ్వు మోసగాడు అవ్వచ్చు, నువ్వు దొంగ అవ్వచ్చు, తాగుబోతు అవ్వచ్చు, తిరిగిపోతు, నువ్వెవరైనా పర్లా, కానీ ఆయన కావాల్సింది ఏంటంటే అవన్నీ విడిచిపెట్టి రావాలి. నేను క్షమిస్తాడు కానీ అవన్నీ విడిచిపెట్టి రాగలుగుతావా? వస్తానండి. ఇవి నేను అనుభవించే టైంలోనే సంతోషం ఉంటుంది, తర్వాత నాకు నెమ్మదే ఉండట్లా. అవన్నీ అనుభవించే సమయంలోనే నాకు సంతోషం ఉంటుంది కానీ తర్వాత నెమ్మది ఉండట్లా. నా మనసు అంతా గలిబిలిగా ఉంటుంది, నా మనసు అంతా ఒకలాంటి వేదన వస్తుంది. నాకు అనిపిస్తుంది వీళ్ళందరి శాపం నా మీదకి వస్తుందేమో. చాలా మంది ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి ఇళ్లలోంచి ఎత్తుకొచ్చాను, వాళ్ళ కన్నీరు నా మీదకి వస్తుందని భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఎంతో మంది చంపేస్తే వెదవరాళ్ళు అయిపోయారు, వాళ్ళందరూ ఏడుపులు నాకు తగులుతాయని భయం వేస్తుంది. ఇగో భయంకరంగా జీవిస్తున్నాను నేను, అందుకే నాకు నెమ్మది ఉండట్లా. నేను మానుకుందామన్నా బయటికి రాలేకపోతున్నా, తాగు నుంచి బయటకు వద్దామని బయటికి రాలేకపోతున్నా, వ్యభిచారం మానేద్దామని మానలేకపోతున్నానండి. అంటే ఇప్పుడు అన్నాడు ఆయన, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకో, ప్రభు నిన్ను విడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ రాత్రి అక్కడికక్కడే మోకరించి ఏడవడం ప్రారంభించాడు. అక్కడికక్కడే ఏడుస్తూ తన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని అంతటి విడిచిపెట్టేస్తాడండి. విడిచిపెట్టేసి చూడండి, ఆ వ్యక్తి కొంతకాలం అదిగో ఆ యొక్క పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం, వాక్యం వినడం చేస్తున్నాడు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా వెళ్తాడు, చాలా భయంకరంగా వెళ్తాడు అనమాట. ఆ రోజు బాప్తిస్మం తీసుకున్నాడుగా, ఇంటికి వెళ్తే కాలింగ్ బెల్ కొడుతున్నాడు. కాలింగ్ బెల్ కొడితే ఆ ఇంట్లో కాలింగ్ బెల్ కొడితే అర్థం ఏంటంటే చుట్టాలు ఎవరున్నారు, లేకపోతే బంధువులు ఎవరిని వచ్చారని అర్థం, లేకపోతే ఎవరైనా స్నేహితులు వచ్చారని అర్థం. కానీ కాలింగ్ బెల్ కొట్టి డోర్ తీసి చూస్తే ఈయన ఆశ్చర్యం వేస్తున్నారు. ఎందుకంటే ఆయన కాలింగ్ బెల్ కొట్టడు, కాలుతో తంతాడంట. చాలా బాగా తాగేసి వచ్చి కాలుతో తంతాడు. ఏంటి కాలింగ్ బెల్ ఉందండి, వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. భార్య భయపడిపోతుంది, ఆడపిల్లలు ఇద్దరు భయపడిపోతున్నారు. వాళ్ళు మా డాడీ ఇప్పుడు ఏం చేస్తాడు మమ్మల్ని, ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా వెళ్తాడు, ఎప్పుడో వారానికో 2 వారాలకు ఒకసారి ఇంటికి, కానీ వెళ్ళినప్పుడల్లా భయంతో వాళ్ళని భయంకరంగా హింసిస్తాడంట. అలాంటిది వాళ్ళకేం అర్థం కావట్లా, వాళ్ళు భయపడబాకండి అని చెప్పేసి తన భార్య దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడు, నన్ను క్షమిస్తావా? ఆమెకు అర్థం కావట్లేదు ఏమయ్యా ఏంటంటే చెప్తున్నాడు, ప్రభు నన్ను దర్శించాడు, ప్రభు నన్ను దర్శించుకున్నాడు, నేను ఇప్పుడు ప్రభు విడనయ్యాను. ఇన్నాళ్ళు చాలా హింసలు పెట్టా, సిగరెట్లతో నేను కాల్చాను, నేను వాతలు పెట్టాను, బ్లేడ్లతో కోసే నేను, నన్ను క్షమిస్తావా అంటే నేను క్షమిస్తానయ్యా, నీ కోసం నేను ఏడుస్తున్నాను ప్రభు, నేను దర్శించాలని అని చెప్పిందాన్ని. ప్రభు వాళ్ళ పిల్లలు ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని కౌగిలించుకోడు, అలాంటి వాళ్ళ పిల్లల్ని కౌగిలించుకున్నాడు. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు గొప్పతనం అదే. అప్పుడు ఎక్కడ ఏ దేంట్లో లేదు, కానీ యేసుక్రీస్తు దాంట్లో మాత్రం, బైబిల్ మాత్రమే చెప్తుంది ప్రతి పాపాన్ని నుంచి నేను విడిపిస్తాడని. యేసుక్రీస్తు ఒక్కడే నీ కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు ఒక్కడే నీ పాపాల కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు ఒక్కడే నిన్ను మరలా తిరిగి జన్మింప చేయగలడు. హల్లెలూయా. నువ్వు చనిపోయిన తర్వాత ఒకరోజు మరలా నేను ఏ విధంగా అయితే ఒక వ్యక్తి నువ్వు చనిపోయి మరలా నూతన శరీరాన్ని ధరిస్తుందో, అట్లాగే ఆయన ఏ విధంగా అయితే చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి ఎలాగే లేచాడు నూతన శరీరాన్ని, అలాగే నీకు కూడా అదే నూతన శరీరాన్ని ఇస్తారు. దేవుని స్తోత్రం కలిగింది. అది నిరీక్షణ. ఈ నిరీక్షణ అందరికి లేదు. ఈ నిరీక్షణ ఎవరికి ఉందో తెలుసా? దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళకి మాత్రమే. దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ నిరీక్షణ ఏంటో. ఈరోజు అందుకే పౌలు అన్నాడు, నిరీక్షణ లేని ఇతర వాళ్ళ కాకుండా చదవండి,
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే ఇప్పుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని పరిచయం చేస్తున్నాడుగా. వాళ్ళందరూ చనిపోలా, వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిద్రిస్తున్నారు. అంటే నిద్రించే వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ ఒక రోజు మరలా లిగుతారు. అది దాని అర్థం. అందుకని అన్నాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును పరిచయం చేసుకున్నాడు. ఇదే మాట యేసుప్రభువు వారు అక్కడ చెప్తున్నాడు. ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అంటే మృతులకు పునరుద్ధానం ఉంది. అది ఎవరికంటే ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడతారో, క్రీస్తు రక్తం చేత కడగబడతారు వాళ్ళకు మాత్రమే. అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాట మాట్లాడతాడు. 15వ మనం చదివితే 15వ అధ్యాయం మనం చదివినప్పుడు ఏముంది చూడండి. 15వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు ఎక్కడి నుంచి లేపడ్డాడంట? ఎక్కడి నుంచి లేపడ్డాడు? ఆయన మృతులలో నుండి లేపడ్డాడు. తర్వాత మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగేను అను. అంటే ఒక ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆదాము అవ్వలు పాపం చేస్తారు, అవిధేయులయ్యారు. పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? మరణం. అంటే అవిధేయత ఎక్కడికి తీసుకెళ్ళింది? మరణంలో తీసుకెళ్ళింది. కానీ యేసుక్రీస్తు రక్తం మనకి ఏమిచ్చినది? జీవాన్ని ఇచ్చింది. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆయన మనిషిగా జన్మించి మానవుల కోసం చనిపోయాడు. ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు. ఆయన ఎలా లేచాడో మనల్ని కూడా అలాగే లేపుతాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును. ఈ పాటను ఎక్కడ నేర్చుకుంటాం మనం? ఈ పాటను ఎక్కడ నేర్చుకుంటాం అంటే దేవుని స్థలంలో నేర్చుకుంటాం. ఇది తెలిస్తే నీకు నిరీక్షణ ఉంటుంది. ఏం నిరీక్షణ ఉంటుంది? నాకేం పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలా. అందుకే పౌలు ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకేం భయం, లాభమే. అది కూడా లాభమే. ఎందుకని? బ్రతికితే క్రీస్తు కోసం బ్రతికి అందరికీ క్రీస్తు గురించి చెప్తా. ఒకవేళ నేను చచ్చిపోయినా నాకేం అభ్యంతరం ఏం లేదు. ఎందుకని? చనిపోవడం ఇంకా లాభం నాకు. ఎందుకని? ఎందుకు తెలుసా? నేను ఎక్కడ ఉంటాను? ప్రభు సన్నిధిలో ఉంటా. ఒకరోజు మళ్ళీ నేనేమవుతాను? పునరుద్ధానుడు అవుతా. ఇంకా మరణం ఇంకా సంతోషం ఆ వ్యక్తికి. ఎవరికి? అందరికి లేదంట. క్రీస్తుని కలిగిన వాళ్ళకి మాత్రమే. క్రీస్తుని కలిగిన వాళ్ళకు మాత్రమే ఈ నిరీక్షణ ఉంటుంది. ఏంటంటే చనిపోతే ఎంత బాగుంటది. ఎందుకు తెలుసా? త్వరలో నేను ఎవరిని కలుసుకుంటాను? ప్రభువుని కలుసుకుంటాను నేను. అలా అని చెప్పేసి మనం బలవంతంగా చచ్చిపోకూడదు. అలా అని చెప్పి తొందరగా చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తానని మనం చచ్చిపోకూడదు. ప్రభు కాలాల సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన మరణ కాలం వస్తున్నప్పుడు ఎంతకాలం వరకు నువ్వు జీవించాలి అంతకాలం వరకు జీవించాలి. నీకు నువ్వుగా ఏం చేయకూడదు? చచ్చిపోకూడదు. అదేమో అది పాపంగా మారుతుంది. దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడు అంత ఆయుష్ నువ్వు బ్రతకాలి. అంత ఆయుష్ బ్రతికి ఏం చేయాలి? ఒక్కరినైనా నీతో పాటు ప్రభు దగ్గర నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఉంచాడు? ఆయుష్ ఎందుకు ఇచ్చాడు ఇప్పటి వరకు? నేను 40లో తీసుకోవచ్చుగా, 20లో తీసుకోవచ్చుగా. ఎందుకు ఇప్పుడు దాకా ఆయుష్ ఇచ్చాడు నీకు? 60 ఎందుకు ఇచ్చాడు? 70 ఎందుకు ఇచ్చాడు నీకు? 80 ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ ఆయుష్లో నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నేను ఎంతమందిని ప్రభు దగ్గర నడిపిస్తావు అని. నీ మీద ఆయనకి ఏముంది? హోప్ పెట్టుకున్నాడు. నా కుమార్తెకి నేను ఎంత ఆయుష్ ఇస్తే ఎంతమంది నడిపించాలి అని ఉద్దేశంతో నీకు ఆయుష్ ఇచ్చాడు. ఒకటి నువ్వు సరి చేసుకోవడానికి, రెండోది నువ్వు సిద్ధపడడానికి, మూడోది కొంతమందినైనా అగ్నిలో నుండి లాగడానికి. మరి అందుకని నువ్వేం చేయాలి తెలుసా? నీకు ఒక నిరీక్షణ అనేది కావాలంటే నువ్వు పాఠం నేర్చుకోవాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోకపోతే మరి నీకు ఎలా తెలుస్తుంది? అందుకే నువ్వు ఎక్కడ గడపాలి? దేవుని సన్నిధిలో గడపాలండి. ఈరోజు అర్థం చేసుకోవాలి. మరి మరియా ఎక్కడ గడుపుతుంది? దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటుంది. నేర్చుకునే వారిగా ఉంటేనే ఏమవుతుంది తెలుస్తుంది? మనకు ఒక నిరీక్షణ వస్తుంది. మనం నేర్చుకోకపోతే నిరీక్షణ రాదు మనకి. అందుకే మనం నేర్చుకోగలగాలి. ఏం నేర్చుకోవాలి తెలుసా? దేవుని గూర్చిన పాఠాలు, దేవుని గూర్చిన సంగతులు మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకి ఇంకా ఏం కలుగుతుంది? నిరీక్షణ వస్తుంది, విశ్వాసం అధికమైంది.
వాక్యం వినుట వల్ల ఏం కలుగుద్దంట? విశ్వాసం కలుగుద్దంట. వింటా ఉంటే ఏం కలుగుద్ది? ఇంకొక విషయం చెప్పాలి. యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, మనుషుల విశ్వాసం కరువైపోయిందంట. మనుషుల విశ్వాసం, అందుకే అన్నాడు, అంచె దినములలో విశ్వాసాన్ని నేను కనుగొనునా అంటే ఆయన వచ్చే సమయంలో ఏం కనపడదంట? విశ్వాసం కనపడదంట. ఎవరిలో విశ్వాసం కనపడదు? విశ్వాసులలో, రక్షింపబడి బాప్తీసం తీసుకున్న వాళ్ళలో కూడా ఏం కనపడదు? విశ్వాసం కనపడదు. ఎందుకు విశ్వాసం కనపడదు అంటే, నువ్వు విశ్వాసం నుంచి తప్పిపోయేటట్లుగా లోకంలో పరిస్థితులు ఉంటాయి. అందుకే ఏం చేయాలి? మనం లోకంలో ఉన్న లోకాన్ని చేర్చుకోకుండా చూసుకోవాలి. నువ్వు లోకంలో ఉన్నా ఏం చేర్చుకోకూడదు? లోకాన్ని చేర్చుకోకూడదు. అది గమనించాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నాము, మనం ఎక్కడ ఉంటున్నాము, ఎవరి దగ్గర ఉన్నాము, ఎలాంటి పరిస్థితులు. అందుకనే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తనలో, దుష్టుడు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చోబాక. ఎందుకని? దుష్టుల ఆలోచన ఎలా ఉంటాయి? దుష్టుల ఆలోచనలు నేను పాడు చేసే రీతిలోనే ఉంటాయి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, జాగ్రత్తగా. ఎవరో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్య అంది, కొంతమంది ప్రార్థనకు వచ్చాడు, సినిమాలు కూడా బాగా వెళ్తారు. ప్రార్థనే, సినిమాలే. మరి వీళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. మళ్ళీ వీళ్ళెవరు? మళ్ళీ ప్రార్థన చేసుకునేవాళ్ళు విశ్వాసులే. వీళ్ళు మందిరంలో పావురాల్లాగా ఉంటారంట వీళ్ళు. ఒక ఆయన చెప్తాడు, మందిరంలో ఎలా ఉంటారంట? ఇంటికాడి మాత్రం కాకుల్లాగా ఉంటారంట. మందిరంలోనేమో ఎలా ఉంటారు? పావురాల్లాగా ఉంటారంట. ఇంటికాడేమో కాకుల్లాగా ఉంటారంట. అయితే విషయం చూడండి, అయితే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు కదా, ఈ ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి కదా. ఈ భార్య అంటుంది, ఏమండి కొత్త సినిమా వచ్చిందంట. ఏమొచ్చిందంట? కొత్త సినిమా వచ్చిందండి, రిలీజ్ సినిమా. ఆమె ఫ్యాన్స్ అనమాట. కొంతమందికి ఎలాంటి ఆతృత అంటే ఫస్ట్ రోజే చూడాలి. కొట్టుకున్నా, ఏం చేసుకున్నా, నలిగిపోయినా, ఏం చేసినా కానీ ఫస్ట్ రోజు మాత్రం సినిమా చూస్తేనే ఆనందం వాళ్ళకి. ఒకప్పుడు నేను అలా ఉండేవాళ్ళండి, అందుకు చెప్తున్నాను. కొంతమంది ఉంటారు అట్లాగా, ఫస్ట్ రోజే చూడాలి. కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే, వచ్చే వారం తర్వాత వెళ్దాం అంటే, లేదండి ఈ రోజే చూడాలి, రిలీజ్ రోజు చూడాలని. సరే ఈయన అంటున్నాడు, అమ్మ ఈరోజు ఆదివారం మనం ఆరాధనకి వెళ్ళాలి అంటే ఇస్కిస్ చేస్తుంది అనమాట. లేదండి ఇది ఫస్ట్ రోజు చూడాల్సిందే. లేదండి ఏముందండి, మన పాస్టర్ గారే కదా, ఈ ఆదివారం కాబట్టి వచ్చే ఆదివారం మందిరం చర్చ్ ఎక్కడికి పోయింది, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తారు, ఆయన అక్కడే ఉంటాడు కదా, చర్చ్ అక్కడే ఉంటుందిగా, ఈ వారం వెళ్ళకపోతే నష్టమే అండి అని చెప్పేసి శోధిస్తుంది. సరే అని చెప్పేసి ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి? అసలు వెళ్ళు ఆరాధనకి వెళ్ళాలి. భార్య శోధిస్తుంది. చూడు, కొంతమంది ఇలా భార్య అని కాదు, భర్త కూడా శోధిస్తాడు. ప్రార్థన రోజే భార్యని ఏం చేస్తాడు? నీకు బయటికి తీసుకెళ్తాడు. ఆ రోజే ఏదో ప్రోగ్రాం పెడతాడు, నువ్వు తప్పకుండా రావాలంటాడు. ఏం చేయాలి? అయితే నువ్వు చేయాల్సిన పని అంటే నువ్వు అక్కడ నిలబడాలి. నేను మాత్రం ఖచ్చితంగా మందిరానికి వెళ్తాను, నువ్వు నిలబడగలిగాను. చూడండి ఏం చేస్తారు, ఇద్దరు బయలుదేరారు సినిమాకి స్కూటర్ మీద. ఆ రోజుల్లో ఇప్పుడు అంటే స్కూటర్లు కనబట్లా. ఆ రోజుల్లో ఉండే ఎలా వెస్పాలని స్కూటర్లో చేతకులు బండి ఉండేవి. వీళ్ళు బండి మీద చేతకు బండి మీద వెళ్తున్నారు. వీళ్ళిద్దరు వెళ్తుంటే వెళ్ళిన తర్వాత రోడ్డు దాటితే సినిమా థియేటర్ వస్తుంది. ట్రాఫిక్ లో ఏమైందంటే సిగ్నల్ పడింది. ట్రాఫిక్ దగ్గర ఆగారు వీళ్ళు. ఆగిన తర్వాత పైనుంచి గ్రంథ ఒక త్రాసు పావుని గోడతో పట్టుకొని తీసుకెళ్తుంది తింటానికి. త్రాసు పావుకి ఊరికినే కోపం ఎక్కువ కదండి, కొంచెం తగిలిందంటే పడగలేపుద్ది. ఈ గోడలతో త్రాసు పావుని పట్టుకొని తీసుకెళ్తుంది. అది విదిలించుకుంటుంది అనమాట. ఎట్లాగైనా నేను జారిపోవాలని విదిలించుకుంటుంది. అది కరెక్ట్ గా వీళ్ళు ఎక్కడైతే ఆగారో కరెక్ట్ గా అక్కడ జారి విడిచేసింది ఎవరో గ్రద్ద. వెంటనే ఆ త్రాసు కరెక్ట్ గా వీళ్ళిద్దరి మధ్యలో పడింది. చాలా కసితో ఉంది కదా, ఆ కసితో ఏం చేసిందంటే గ్రద్దని కాటేయాలని కసితో వీళ్ళిద్దరిని కాటేసేసింది.
బాగా కాటేసేపాటికి ఏముందంటే వీళ్ళు డ్రైవింగ్ లో ఉన్నారు కదా, రోడ్డు దాటారు, సినిమా థియేటర్ దగ్గరే నురుగులు కప్పుకొని చచ్చిపోయారు. మీరు ఆలోచించండి, దుష్టుల ఆలోచన చెప్పిన ఎంత విచారం, ఎంత బాధ. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడ ఉండాలి? అందుకే అన్నాడు దుష్టుల ఆలోచన చెప్పిన నడవదు. అది భర్త అయినవచ్చు, భార్య అయినవచ్చు, పిల్లలైనవచ్చు, బంధువులైనవచ్చు. దేవుని సన్నిధిని నువ్వు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో గడపకుండా నువ్వు ఎక్కడ గడుపుతున్నావు? అందుకే అంటున్నాడు కీర్తనగాడు, దుష్టుల ఆలోచన చెప్పినాడు, ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చోబాగా. ప్రమాదం, నీకు అది ప్రమాదం. ఎందుకంటే సాతానుడు అప్పుడే అవకాశం తీసుకుంటాడు, అప్పుడే జరపడతాడు, నీ జీవితంలోకి వస్తాడు. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది, అపవాదికి ఏమవ్వకూడదంటే చోటు ఇవ్వద్దు. ఎవరి ద్వారా చోటు ఇస్తావు నువ్వు, జాగ్రత్త. అందుకనే మనం లోకంలో ఉన్న విశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి. మొహమాటం కొలిది పర్లేదు, ఏమవుతుందిలే, ఈ ఒక్క వారం ఏమవుతుందిలే అని చెప్పారుగా. అది ఆమె రమ్మంది, వెళ్ళకపోతే బాగుంటుందా? ఆమె అక్కడికి రమ్మంది, ఏం బాగుంటుంది? నేను పిలిస్తే వస్తుంది కదా, ఆమె పిలిస్తే ఎందుకు రాకూడదని నువ్వు ఆదివారం ఆరాధన మనిషి వెళ్ళవాలి, పుట్టినరోజులు ఏం పర్వాలేదు. వాళ్ళు అలా అని చెప్పేసి సినిమాలకి వెళ్ళమని కాదు అక్కడ అర్థం. ఏదో సహాయంగా దూరం అని చెప్పేసి బ్యాంకుకో, ఏదో మరి డాక్టర్ సంబంధించి ఉంటాయి కదా మీ కార్యక్రమాలు, మంచి పని కోసం ఒక్కతే వెళ్తుంటే నువ్వు తోడుగా వెళ్ళడం తప్పులేదు. ప్రభు అన్నాడు, వాడు ఒక మైలు రామంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళొచ్చు. అంతేగాని దేవుని సన్నిధి వదిలిపెట్టేసి దేవుని సన్నిధి సమయాన్ని నువ్వు వాళ్ళకి ఇవ్వకూడదు. అదేదైనా అవచ్చు, అది మంచిగానే చెడ్డగానే. ఆరాధన వదిలిపెట్టేసి నువ్వు లోక సంబంధమైన పనులకి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే దుష్టుడు అలా కూడా మనల్ని ఏం చేస్తాడు, ట్రాప్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే వాడు సులువుగా చిక్కులు పెడతాడంట. అందుకనే గమనించుకొని మనం అర్థం చేసుకొని మన జీవితానికి ముందుకెళ్ళాలి. భక్తి జీవితం పాడవకుండా చూసుకోవాలి. ఏదేమైనా సరే బైబిల్ ఏం చెప్తుందంటే, మొదట దేవుని సన్నిధి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, తర్వాత ఏదైనా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని సన్నిధి వదిలిపెట్టేస్తారు. దేవుని సన్నిధి వదిలిపెట్టేసి ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఎంత తెలియకుండానే చీకటి ఇంట్లోకి వస్తుంది, తెలియకుండానే కీడింట్లోకి వస్తూ ఉంటుంది. మరలా దానికోసం ఏడవాలి, మరలా దానికోసం సాక్ష్యాలు, దానికోసం ఆలోచన చేయండి. అసలు ఎందుకు వచ్చింది ఈ కీడు, ఎందుకు వచ్చింది సమస్య, పరిశీలన చేసుకుని సరి చేసుకోవాలి. మన లోకంలో ఉన్నాం, లోకం మనలో కాదు. అందుకనే పడవ ఎక్కడ ఉండాలి, నెలలో ఉండాలి, కానీ నీళ్లు ఎక్కడికి రాకూడదు. అలాగే మన లోకంలో ఉంటున్నాం, కానీ నానా విధ మనుషులు ఉంటారు. కానీ ఆ నానా విధ మనుషుల్లో ఉన్న లోకం అనే పాపం మనలో రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే అలా వస్తుందో ఏం కనపడదు ఆయనకి, మనలో ఉన్న విశ్వాసం కనపడదు. అందుకనే దేవుని బిడ్డలారా, రోజు దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసులలో విశ్వాసం కరువైపోయిందంట. అందుకని ఆయన వచ్చే సమయంలో మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండి విశ్వాసంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు రాకడ, ప్రభు వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామండి, ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి పునరుద్ధానానికి సిద్ధపాటు కలిగి ఉండి ఆయన మనల్ని ఏం చేస్తాడు, పిలుస్తాడు. ఆయన కడబోర శబ్దం వినపడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మట్టిలో నుంచి మరలా మనకి నూతన శరీరాలతో మనం లేపబడతాం. అందుకని యేసు ప్రభువు వారు ఆ యొక్క పొద దగ్గర ఉన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఆ పొద దగ్గర మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమన్నా, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అంటే ఆయన మృతులకు దేవుడు కాడు, ఆయన సజీవులకు దేవుడు. అందుకే క్రీస్తు నందు మృతులు ధన్యులను ఎందుకు రాస్తారు అంటే అర్థం ఏంటో తెలుసా, వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రిస్తున్నారు. ఆయన లేపుతాడు. ఆయన ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన రెండవ రాకడలో మనల్ని కూడా క్రీస్తు నందు మృతులుగా ఉన్న మనల్ని కూడా లేపుతాడు. ఈ నిరీక్షణ మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే దేవుని సన్నిధిలో గడిపినప్పుడే. దేవుని సన్నిధిలో గడకపోతే నీకేం తెలియదు. మేమేమనుకుంటాం అంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. గమనించాను,
దేవుని సన్నిధిలో గడిపితేనే నీ జీవితం ఏంటో, నువ్వు ఎట్లా ఉన్నావు, ఎక్కడున్నావు అర్థమవుతుంది. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఆరాధన సమయంలో ఆరాధనలో ఉండకుండా నువ్వు ఎక్కడ గడుపుతున్నావు? నువ్వు ఎక్కడ గడిపినా ప్రమాదమే. అది ఆరాధన సమయంలో ఆరాధనలో ఉండకుండా నువ్వు ఇంట్లో గడిపిన ప్రమాదమే. నువ్వు ఎక్కడికైనా బంధువుల దగ్గరైనా స్నేహితులైనా ఆనందం ఎక్కడ గడిపిన ప్రమాదమే అది. ఎందుకంటే మనం ఆజ్ఞను అతిక్రమించే వారుగా ఉన్నాం. ఆజ్ఞను ఏం చేస్తున్నాం? మనం అతిక్రమించే వారుగా ఉన్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకని దేవుని సన్నిధి, అందుకే భక్తుడు అన్నాడు, భక్తిహీనుల గుడారంలో 1000 దినాలు గడపడం కన్నా దేవుని సన్నిధిలో ఒక దినం గడిపితే శ్రేష్టం అంటారు. అందుకని ఈరోజు వాక్యం వింటున్న మీరు దేవుని సన్నిధిలో గడిపి దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. అప్పుడే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ప్రభు రాకడలో నేను ఎత్తబడతాననే నిరీక్షణ ఉన్నది. కాబట్టి ఈరోజు అటువంటి గొప్ప నిరీక్షణలోకి మనం వెళ్దాం. ప్రభు ఈ మాటలో దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుని తల వంచండి.